ఆయన ఒక ఆయన ఉంటారండి, ఢిల్లీ ముఖ్యమంత్రిగా చేశారు, అరవింద్ కేజ్రీవాల్ అని. సోనం వాంగ్చుక్ దీక్షా శిబిరాన్ని సందర్శించిన తర్వాత ఇవాళ గూగుల్లో ఎత్తిన కనిపించట్లా. ఎందుకంటే ఎవరికి బయటకు కనిపిస్తే పంజాబ్లో పేపర్ లీక్ గురించి అడుగుతారని భయం కొద్దీ ఆయన బయటికి రావట్లా. మీరు ఇంకోటి, నిన్న మొన్న టింటెడ్ గ్లాసెస్ ఉన్న కార్లో ఈ అభిజిత్ దీప్కే వెళ్ళి కపిల్ సిబాల్ ఇంటికి వెళ్ళాడు, మాట్లాడాడు. బయటకు వచ్చినప్పుడు మీడియా అడిగి మరి పంజాబ్ విషయంలో మీరు ఏం చేయబోతున్నారంటే ఆలోచిస్తున్నాను. ఒకటి సౌరవ్ దాసు, తర్వాత ఇంకొక వాళ్ళు కొందరు మొన్న ఢిల్లీలో స్టార్ హోటల్లో మంచి 5 స్టార్ హోటల్లో బీభత్సమైన పార్టీ చేసుకున్నారు. 22 మంది విద్యార్థులు చచ్చిపోయినందుకు చేసుకున్నారా, 26 కార్లు ధ్వంసమైనందుకు చేసుకున్నారా, పోలీసుల మీద దాడులు చేసి అమానుషంగా కొట్టినందుకు చేసుకున్నారా, అమాయక విద్యార్థుల్ని బలవంతంగా ఢిల్లీకి పిలిపించి వాళ్ళని ఇబ్బందులు పాలు చేసినందుకు చేసుకున్నారా? ఇవన్నీ నిజానికి ఈ నెరేటివ్స్ జనంలోకి ఎవరు తీసుకెళ్ళాలి? మీరు నేనే అంతే. బీజేపీ నిద్రపోతుందా? ఇంకెంతకంటే ఏం చెప్పాలి? మీరే చెప్పారు కదా, మీరే చెప్తున్నారు కదండి. నేను కూర్చున్న మనకే ఇంత సమాచారం ఉన్నప్పుడు బీజేపీ దగ్గర ఎంత ఉండాలి, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎంత ఉండాలి? మోదీ గారిని మామూలుగా చెప్పాలంటే ఇటలీలో కూడా ఇప్పుడు ఇదే ప్రొటెస్ట్ అవుతోంది. జార్జియా మెలోని క్లియర్గా చెప్పింది, ఈ జెన్సీకి నేను బక్కులు అవ్వనని. బట్ సమ్హౌ మోదీ గారు ఏంటంటే మాట్లాడరు. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే ఆయన 2002లో సాబర్మతిది అయిన తర్వాత కూడా ఆయన ఇప్పటివరకు ఒక్కసారి కాన్క్లేవ్లో తప్ప దాని గురించి ఆయన ఇప్పటివరకు నోరెత్తలేదు. ఆయన మోదీ గారు మామూలుగా కంపల్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మోదీ గారు అంతటా ఆయన మాట్లాడితే యూఎస్ పేరు ఎత్తాలి, చైనా పేరు ఎత్తాలి. ఎందుకంటే మీరు ఫారెన్ ఫోర్సెస్ అంటున్నారు కాబట్టి ఎవరున్నారని అంటే మోదీ గారు చెప్పాలి. ఎందుకంటే వేగ్గా ఆయన రాహుల్ గాంధీ కాదు కదా, మోదీ గారు చెప్పాలి వీళ్ళు ఉన్నారని. కానీ అలా ఉన్నట్టయితే బైలేటరల్ రిలేషన్స్ దెబ్బతింటాయి. మనం ఉన్న పరిస్థితిలో కూర్చున్న కుర్చీకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, డెకోరం ఉంటుంది. ఆ పరిధికి, ఆ ప్రోటోకాల్కి, ఆ డెకోరంకి లోబడి మాట్లాడాలి. అవును, ఆ లోబడి మాట్లాడాలి కాబట్టి దానికి తగ్గట్టే తూకం వేసి మాట్లాడతారు. బట్ మిగిలిన వాళ్ళు మాట్లాడటానికి అవకాశం ఉంది. కరెక్ట్. రాజకీయ పార్టీగా బీజేపీకి అవకాశం ఉంది. అండ్ వాళ్ళ వివిధ కార్యాంగాలు ఉన్నాయి వాళ్ళకి, అంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్ దే హ్యావ్ ఎఫిలియేటెడ్ టు ఆర్ఎస్ఎస్. వాళ్ళు మాట్లాడాలి, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు మాట్లాడాలి. ఏది కేవలం బీజేపీకి చెందిన మంత్రులే కాదు, ఎన్డీఏ కూటమి ఉందిగా, కూటమిలో ఉన్న మిగిలిన భాగస్వామ్య పక్షాల వాళ్ళు మాట్లాడాలి. మాకు సంబంధం లేదు, ఆయనే మొబైల్ ఇలా పెట్టుకుని ఆయనే మాట్లాడి సమాధానం చెప్పుకుంటాడని ఒక ధోరణి చూసారా, ఆలోచన ధోరణి, పేడ ధోరణి చూసారా? రేపు పొద్దున బీజేపీ గొయ్యిని బీజేపీ వాళ్ళే తవ్వుకుంటున్నారు. ఐ థింక్ 1991లో ఎలాంటి రిఫార్మ్స్ అయితే వచ్చాయో మన దేశానికి ఇంకా అలాంటి రిఫార్మ్స్ బీజేపీలో రావాలి. ఏంటంటే ప్రతిదీ, నేను మొన్న కూడా అన్నా, 76 ఏళ్ల వ్యక్తి రాత్రి 12ంటికి ఆయన ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో, ట్విట్టర్ వీడియో పెట్టాల్సి వచ్చింది అంటే ఎందుకు పెట్టారు? నిజానికి బీజేపీ జెన్జీ ఈ ప్రొటెస్టర్స్ని తొక్కుతోంది అన్నప్పుడు 20 రోజులు బీజేపీ పోలీసులు ఎక్కడైనా వీళ్ళ మీద అమానుషంగా చేశారా? 20 రోజులు ఎవరు పోలీసులు వీళ్ళ మీద దాడులు చేయలే కదా. అది చెప్పాలిగా. 20 రోజులు చేయని వాళ్ళు 21వ రోజున ఆపాల్సి వచ్చిందంటే ఎందుకు వచ్చింది అనేది చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ధర్మేంద్ర ప్రధాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ చేసిన అచీవ్మెంట్స్ ఏంటి, ఆయన ఎందుకని తీయాల్సి వస్తుంది? ఎందుకు తీయాలన్నారంటే ఈరోజు ముఘల్స్ సబ్జెక్టులు ఈరోజు తీసేశారు. మహువా మొయిత్రా పెట్టింది ముఘల్ హిస్టరీ తీసే ప్రాసెస్లో ఆయన పదవే పోయిందని. అంటే ముఘల్స్ తీస్తున్నారు అని చెప్పి టీఎంసీనే ఒప్పుకుంటుంది. మీ వర్గం వాళ్ళు ఒకరు చెప్తున్నారు, అది చెప్పాలి కదా. ముఘల్స్ తీస్తున్నారు, నిజాలు పెడుతున్నారు, ఎమర్జెన్సీది వస్తుంది. ఏదైతే సాబర్మతి ట్రైన్ దహనాన్ని వీళ్ళు మిస్ఇంటర్ప్రిటేషన్ చేసి చెప్పారో దాన్ని మార్చారు. ఎడ్యుకేషన్లో ఈరోజు మన పాఠ్యాంశ పుస్తకాల్లో పాఠాలు ఈరోజు వస్తున్నాయి, మన రాజులో వస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇవన్నీ తెస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల మైండ్ సెట్ మారుతుంది. ఆ కసితో ఆయన తీశారని నేను ఫస్ట్ నుంచి అన్నా. ధర్మేంద్ర ప్రధాన్ని తీయడం అది పరిష్కారం కాదు అన్నా. ధర్మేంద్ర ప్రధాన్ని తీసి ప్రహ్లాద్ జోషిని పెడితే ఇప్పుడు అన్నారు దీనికి పరిష్కారం ఇది కాదని. ఈ కాంగ్రెస్ వాళ్ళకి, విపక్షాలకి బుద్ధి పొయ్యిలో పడ్డట్టు ప్రహ్లాద్ జోషి రావడం కరెక్ట్ గా పొయ్యిలో పడ్డట్టే అంతే అయింది. వీళ్ళకి చాలా టఫ్ గా హ్యాండిల్ చేస్తాడు ఆయన. కరెక్ట్. అందులో ఆయన హిస్టరీ అంటే ఒకవేళ కర్ణాటకలో కానీ మినిస్ట్రీల్లో కానీ ఆయన గురించి చెప్తారు వాట్ కైండ్ ఆఫ్ నట్ క్రాక్ ఈజ్ అన్. అండ్ ఏదైతే వీళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ తప్పుందని అంటున్నారో, ప్రహ్లాద్ జోషి గారు ట్వీట్ చేసి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏవైతే ధర్మేంద్ర ప్రధాన్ చేస్తున్నారో దాన్ని నేను ముందరికి తీసుకెళ్తున్నాను అంటున్నారు. అంటే వీళ్ళు ఏం సాధించారు? ఇది నిజానికి ఎవరు చెప్పాలి?
వీళ్ళు చెప్పనంత కాలం ఇలాంటి నరేటివ్స్ వెళ్తూనే ఉంటాయి. మోదీ గారు వీళ్ళు చేసిన తప్పులకి ఆయన శిక్ష అనుభవిస్తూనే ఉంటారు. సో బీజేపీ ఇప్పటికైనా యాక్టివ్ అవ్వాలి. రైట్, థ్యాంక్ యూ పవన్. థ్యాంక్ యూ అండి, నమస్తే. సో ఇదండి సిజేపీ చేసిన ప్రొటెస్ట్ కారణంగా బీజేపీలో ఉన్న డొల్లతనం బయటపడింది. నాయకత్వం, పటిష్టమైన నాయకత్వం ఉందని ఇప్పటివరకు పటాటోపంగా చెప్పుకుంటూ వచ్చి స్వభుజ తాడనం చేసుకున్న బీజేపీ అగ్రనాయకత్వానికి తమ లేమితనం కూడా వాళ్ళంతా వాళ్ళే బయట పెట్టుకున్నారు అగ్రనాయకత్వం. సో ఇప్పుడు రిపేర్ ఎక్కడ జరగాలి? షెడ్యూల్లో జరగాలి. ఏ షెడ్యూల్లో జరగాలి? బీజేపీ షెడ్యూల్లో జరగాలి. ఎవరు చేయాలి? చీఫ్ మెకానిక్ అంటారా, లేకపోతే మొత్తం దాన్ని సరిదిద్దే నిర్వాహకుడు చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అంటారా? పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూర్చొని మొత్తం బీజేపీ ఇంజన్లన్నింటినీ కూడా డబుల్ ఇంజన్ అంటున్నారు కదా, చాలా రోజులుగా నడుస్తున్నాయి కదా ఇవి, 12 ఏళ్ళుగా. ఎక్కడో కొన్ని చోట్ల తుప్పు పట్టున్నాయి. ఆ తుప్పును వదిలించే కార్యక్రమాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆధ్వర్యంలో జాతీయ నాయకత్వం చేయాలి. ప్రతిసారి వర్టికల్ వీడియోలు చేయడానికి మోడీకి టైం ఉండకపోవచ్చు. మోడీ నిద్రలేని రాత్రులు గడపాల్సిన అవసరం కూడా ఉండదు ఆయనకి అన్ని సందర్భాల్లో. ఇప్పుడు వచ్చారు, తాపకి మోదీ రావాలి, మోదీ సమాధానం చెప్పుకోవాలి. తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకత్వానికి సమాధానం చెప్పే అవసరం లేదా? దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ నాయకులు మాట్లాడరా? అన్నిటికీ ఆయనే మాట్లాడాలా? యాజ్ రైట్లీ సెడ్ బై పవన్ శ్రీహర్ష, నెరేటివ్ బిల్డింగ్లో ఎంత వెనకబడి ఉన్నాం, ఎంత డొల్లతనం కనిపిస్తోంది, అండ్ ఐటీ సెల్ నాయకత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది, ఇవన్నీ ప్రస్ఫుటంగా బయటపడ్డాయి. వీటిని అడ్రస్ చేసుకుంటే 2029 బీజేపీకి తిరిగి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే సినిమా ఎత్తేసినట్టే.